సేల్స్ అంటే ఏం లేదు. ఇతరుల యొక్క ప్రాబ్లమ్‌ని గాని, పెయిన్ గాని తగ్గించడానికి మనం సహాయపడడం. దట్ ఈస్ కాల్డ్ సేల్స్. దానికి బదులుగా వాళ్ళు మనకి ఏమిస్తారు? మనీ ఇస్తారు. దీన్ని అమ్మడం అనరు. సర్వీస్ చేయడం అంటారు. సేవ చేయడం అంటారు. ఉదాహరణకి ఇంకా మీరు కన్విన్స్ కాకపోతే విల్ టెల్ యూ సంథింగ్. ఎవరైనా ఒకరున్నారు. ఆ వ్యక్తి దేనికోసం చూస్తున్నాడో, అతని యొక్క సమస్య పరిష్కారానికో, అతని పెయిన్ రిలీఫ్ కోసమో చూస్తున్నాడు. అతను దేనితో పోరాడుతున్నాడో, స్ట్రగుల్ చేస్తున్నాడో, దాన్ని మనం సహాయపడినప్పుడు అది బిజినెస్ కిందకి కాదు, సర్వీస్ కిందకొస్తది. వారికున్నటువంటి పెయిన్ తగ్గడానికి మనం సరైనటువంటి ఉత్పత్తిని ఇచ్చేందుకు మనం సహకరిస్తే దట్ ఈస్ కాల్డ్ సేల్స్. సో, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి, అతను మీకెవరో తెలీదు. అతను బాగా దాహంతో, అంటే వాటర్ తీసుకోవాలనే కోరికతో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. ఇప్పుడు అతనికి వాటర్ ఇస్తే అతనికి ఒక పరిష్కారం మీరు చూపించినట్టు. సో, ఇక్కడ ఇది సేల్స్ అవుతుంది. ఇక్కడ సేల్ అనే కన్నా సర్వీస్. అతనికేంటి, బాగా దాహంతో ఉన్నాడు, వాటర్ కావాలి. మీరు వాటర్ ఇచ్చారు. అందుకు గాని అతను కొంత డబ్బు అనేది మనకిస్తాడు. దిస్ ఈస్ కాల్డ్ సేల్స్. ఇక్కడ మనం ఒక విధంగా చెప్పాలంటే సేవ చేస్తాము. నాట్ సెల్లింగ్. రైట్? సో, అతని యొక్క అవసరం ఏమి? వాటర్. అది మనం చూపిస్తా ఉన్నాం. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ ఈజ్ ఎ సర్వీస్. సెల్లింగ్ ఈజ్ ఎ సర్వీస్. ఇక్కడ మనం దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రియల్ సేల్స్ ఏంటంటే వాళ్ళ అవసరాన్ని గుర్తించి, ఆ అవసరానికి తగినటువంటి ప్రొడక్ట్‌ని లేదా సేవల్ని మనం వాళ్ళకిస్తే, దానివల్ల వాళ్ళు లబ్ధి పొందినప్పుడు దట్ ఈస్ రియల్ సేల్స్. ఒకరికి ఎత్తుకుపోయి అంటగడితే దట్స్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ ఎ బ్యాడ్ సేల్స్. ఒక ప్రోడక్ట్‌ని అన్నెసెసరీగా ఒక వ్యక్తికి అమ్మేసి, అతను అవసరం లేకపోయినా, అతనికి ఉపయోగపడకపోయినా మనకు 2000 వస్తుందని చేస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో, బ్యాడ్ సేల్స్ అంటే ఏం లేదు. ప్రోడక్ట్ గురించి పదే పదే చెప్పడం, ఉన్నది లేనిది చెప్పేసి, ఎవడో ఒకడికి అంటగట్టేసి, అంటే ప్రజల్ని తరవడం అంట, చేజింగ్ చేయడం. ప్రెషర్ చేసి దాన్ని కొనమని చెప్పడం. అది బ్యాడ్ సేల్స్ అండి. గుడ్ సేల్స్ ఎప్పుడు కూడా యూ నీడ్ టు లిజనింగ్ ఫస్ట్. మీరు మీ యొక్క క్లయింట్‌ని అర్థం చేసుకోవాలి. వారి అవసరం ఏంటి? వారి యొక్క పెయిన్ ఏంటి? లేదా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? హెల్త్ పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళకున్న నొప్పి, వాళ్ళ బాధేంటి? లేదా వారు కోరుకునేటటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అది సర్వీస్ కిందకొచ్చేస్తాం మళ్ళీ. ఈ రెండిట్లో ఏముందో చూసుకొని వాళ్ళకి మీరేం సొల్యూషన్ ఇవ్వగలరో చేయడం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, గుడ్ సేల్స్ ఎప్పుడు కూడా ఆల్వేస్ యూ షుడ్ లిజన్ టు యువర్ కస్టమర్. బాగా వినాలి. ఓపికగా వినాలి. విని వాళ్ళకేం అవసరం ఉందో, ఏం కోరుకుంటున్నారో దాన్ని ప్రొవైడ్ చేయడమే నిజమైనటువంటి సేల్స్ అండి. ప్రజలెప్పుడూ కూడా ఎవరి దగ్గర కొంటారు? ఎవరైతే వాళ్ళకి నచ్చుతారో, ఎవరైతే వాళ్ళ మాటని బాగా వింటారో సావధానంగా, వారికి అమ్ముడుపోతారు. అర్థమైందా? ఒక వ్యక్తి, అతను అపరిచితుడు గావచ్చు, మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అయినా సరే, మీ దగ్గర అతను కొనాలి అంటే అతనికి మీరు నచ్చాలి. ఐ మీన్, ముక్కు నచ్చడం, మూతి నచ్చడం అని కాదు. తను చెప్పేదంతా ఓపికగా మీరు విన్నప్పుడు హి విల్ బై. సో, ఫస్ట్ ఏ వ్యక్తి అయినా లాజికల్‌గా వస్తాడు. కానీ చివరికి ఎమోషనల్‌గా కొంటాడు. అతను ఎమోషనల్ అయ్యేటట్టుగా మీరు స్టోరీ చెప్పగలగాలి. పీపుల్ లుకింగ్ ఫర్ ద రియల్ స్టోరీస్. సో, ప్రొడక్ట్ గురించి నాకు అది తెలుసు, ఇది తెలుసు అని మొత్తం చెప్పినా వేస్ట్. ఒక కథతో, ఒక రియల్ ఎగ్జాంపుల్‌తో మనం వానికి చెప్పినప్పుడు తాను కొంటాడు. లాజిక్ అనుకోండి. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి? దీనికి ఎంతమంది రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి?
లేకపోతే ఎక్కడ ఇచ్చినారు, ఏ డాక్టర్ దీన్ని సజెస్ట్ చేశాడు, ఇవన్నీ చెప్పడం లాజిక్. కానీ చివరికి మీరు ఒక మంచి స్టోరీ చెప్తారు. మా అత్తమ్మకి బాగా మోకాళ్ళ నొప్పులుండే, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఈయనకున్నాయి. అప్పుడు అదే విషయాన్ని మీరు చెప్పి ఆవిడ నడవలేని స్థితిలో ఉండే, ఇప్పుడు బ్రహ్మాండంగా లేచి నడుస్తా ఉందని వీడియో చూపిస్తారు. బిఫోర్, ఆఫ్టర్. ఇప్పుడు ఇంక లాజిక్ పనిచేయవు. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి, తన బాధ పడిన వాళ్ళ చూసినప్పుడు ఇతను ఎమోషనల్ అయ్యి కొంటాడు. కాబట్టి సేల్ జరగాలి అంటే మనము ముందు బాగా వినడం నేర్చుకోవాలి. సో, సేల్స్‌లో ఒకటే గుర్తుపెట్టుకోండి. సేల్స్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ఈజ్ సర్వీస్. మీరు మానవాళికి సేవ చేస్తున్నారు. ఇక్కడ మీరు అమ్మట్లేదు. యూ ఆర్ నాట్ ఎ సెల్లర్. యూ ఆర్ ఎ హెల్పర్. సో, మనము అమ్మేది కూడా ఏంటి? ఆరోగ్యాన్ని అందరికి అందిస్తాము. సో, మానవ సేవే మాధవ సేవ. అటువంటి గొప్ప ఇండస్ట్రీలో మనం ఉన్నాం. రైట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ మనం సరిగ్గా ఒక వ్యక్తికి ఈ ప్రోడక్ట్‌ని ఇవ్వాలి అంటే ముందుగా మనకేం చేయాలంటే ఫౌండేషన్ కరెక్ట్ ఉండాలి. అంటే యూ నో యువర్ ప్రొడక్ట్. ఫస్ట్ మీకు ఒక ప్రోడక్ట్‌ని మనం ఒక వ్యక్తికి ఇవ్వాలి అంటే ముందుగా మన ప్రోడక్ట్ గురించి మనకు తెలియాలి. సో, నో యువర్ ప్రొడక్ట్ ఫస్ట్. ముందుగా మనం ఏం చేయాలంటే బేసిక్స్ అన్నమాట. ఫౌండేషన్. ఒక వస్తువుని మనం అనుకున్నప్పుడు ఆ వస్తువుని గురించి నీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. క్రిస్టల్ క్లియర్ డీటెయిల్స్‌ని తెలుసుకోవాలి. నో యువర్ ప్రొడక్ట్. వితౌట్ నోయింగ్ యువర్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఎలా రప్పించుకోవాలి సార్? ప్రొడక్ట్ రప్పించడం నీ పని కాదు సార్. కంపెనీ చేస్తది. కంపెనీ ఇప్పిస్తది. డోంట్ వరీ. ఓకే. సో, నో యువర్ ప్రొడక్ట్. మీ ప్రొడక్ట్ గురించి మీరు తెలుసుకోండి. ఒకవేళ మీకేదైనా పెండింగ్ ఆర్డర్ ఉంటే నువ్వు నాకు మళ్ళీ మెసేజ్ పెట్టు బ్రదర్. మీ పేరేంటో, ఈ ఊరేంటో తెలీదు. ఓపో సిపిహెచ్ 2617 అని పెట్టారు. హౌ కెన్ ఐ కమ్ టు నో? సో, గోపాల్ గారు, మీరు నా నంబర్ ఉంది కదా! నాకు మెసేజ్ పెట్టు. నో యువర్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ గురించి ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ ప్రొడక్ట్ గురించి నేర్చుకోండి. సో, ఆ ప్రొడక్ట్ నేర్చుకోవడం అంటే అది ఏం సాల్వ్ చేస్తుందో మీకు తెలియాలి. ఏ సమస్యని అది సాల్వ్ చేస్తుందో మనం ముందుగా తెలుసుకోవాలి. అదేవిధంగా రిజల్ట్స్ ఎట్లుంటాయి? ఎగ్జాజరేట్ చేసి చెప్పకుండా యూ షుడ్ ఆల్వేస్ వీలైనంత వరకు మనం ఎగ్జాజరేట్ అవ్వకూడదు. అంటే ఏదంటే అది ఆహ్, మనం చాలామంది ఏం చేస్తామంటే ఏదేదో చెప్పేస్తాం. మనకు సేల్ కావాలని అన్ని పచ్చి అబద్ధాలు చెప్పడం మొదలెడతాం. అలా చెప్పొద్దండి. దయచేసి యామ్ ఐ ఆడిబుల్ అండి? యామ్ ఐ ఆడిబుల్? ఓకే. ఎందుకంటే మనోడు నిద్రపోవడం స్టార్ట్ చేశాడు. మనకి అందరికి వినపడుతుందని. సో, ఫస్టు మన VR4 కావచ్చు, V-Pro 10 కావచ్చు. అదేంటి? దానివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు తెలియాలి. థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ మీ ప్రోడక్ట్ గురించి మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఫౌండేషన్‌లో సెల్ చేయాలంటే తెలియాల్సిన రెండో అంశం అంటే దట్స్ వై అండి. అది పెడితే ఏం వినపడదు అందుకని. ఇంతకుముందు ఓపెన్‌గా చెప్తా ఉన్నాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే నో యువర్ కస్టమర్. కస్టమర్‌ని గురించి మీకు బాగా తెలియాలి. మీ క్లయింట్ సేల్స్‌లో రకరకాలుంటారు గదా! ఇప్పుడు మనకి ఇక్కడేమో పేషెంట్స్ వస్తారు. లేదా మీరు ఒక ప్లాన్ చెప్పేటప్పుడు కూడా ప్లాన్ ఏంటి? ఎట్లా ఉపయోగపడుతుంది? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎట్టిస్తది? మీరు ఏది అమ్మాలన్నా ముందు 360 డిగ్రీస్‌లో దాని గురించి మనకు తెలియాలి. మీ కస్టమర్‌ని గురించి తెలియాలి. ఎవ్రి పర్సన్ హాస్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఒకే విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అందరికీ లేవు. ఎవరి కాళ్ళకి ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య ఉంటది. సో, ఫస్టు మనం ముఖ్యంగా నేను దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానంటే హెల్త్‌ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికెళ్ళినా ఆ వ్యక్తితో మీ కస్టమర్‌తో మీరు మాట్లాడాలి. కస్టమర్ గురించి తెలుసుకోవాలి.
ఏం అడుగుతాం ఫస్ట్ మనం? బేసిక్ క్వెషన్స్ మీరు అడగాలి. యూ నీడ్ టు ఆస్క్ దెమ్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెంట్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్. సో, ఫస్ట్ వారిని మీరు కలిసినప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయి? ఎట్లున్నారు? రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటున్నారా? ఎనర్జీ లేకుండా కొంత నీరసంతో ఉన్నారా తెలుసుకోవాలి. అండ్ వెయిట్ బరువెంతున్నారు? తర్వాత నిద్ర, నిద్ర మంచిగా వస్తుందా? రావట్లేదా? అదేవిధంగా స్ట్రెస్ ఏమైనా ఒత్తిడిలో ఉన్నారా? బరువు ఈ మధ్య కాలంలో తగ్గారా? పెరిగారా? అదేవిధంగా మోషన్‌కి సక్రమంగా ఎళ్తున్నారా? ఈ ఈ అంశాల్ని కామన్ క్వెషన్స్ అవి. వేరెవర్ యూ గో, యూ ఆస్క్ ఆల్ దీస్ క్వెషన్స్. ఇది క్వెషనీర్‌గా పెట్టుకోండి, అడగండి. అడిగి వాటి సమాధానాలు నోట్ చేసుకోవాలి. మంచి నిద్ర పడుతుందా లేదా? వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ నీరసంగా ఉన్నారా? మంచిగా ఉందా? రోజంతా ఎనర్జీ లేదండి, నీరసంగా ఉంటున్నాను అన్నాడు. నోట్ చేసుకోవాలి. వెయిట్, హైట్‌కి తగిన వెయిట్ ఉన్నాడా? ఓవర్ వెయిట్ ఉన్నాడా? అండర్ వెయిట్ ఉన్నాడా? స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంది? అతనికి ఏంటి? అతను పని చేస్తే ఏం పని చేస్తాడు? స్ట్రెస్ ఎందుకు ఉంటది? కొంతమంది అప్పుల బాధలతో ఉంటది. కొంతమందికి తన టీమ్‌ని మేనేజ్ చేయడానికి లేదా తనకున్నటువంటి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రకరకాల ఒడిదుడుకులుంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత వాట్ దే నీడ్ అనేది మనకు అర్థమైపోతుంది. వాళ్ళకి ఏం కావాలనేది మనకు అర్థమైపోతుంది. మీరు వితౌట్ టాకింగ్ పోయింది పోయిందే వారితో మాట్లాడకుండా డైరెక్ట్‌గా వీఆర్ ఫోర్ ఇది, అది అని మాట్లాడకూడదు. సో, ఫస్ట్ యూ నో అబౌట్ యువర్ కస్టమర్. మీ కస్టమర్‌ని తెలుసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ థింగ్ ఏమి? ప్రొడక్ట్‌ని గురించి తెలుసుకున్నారు. మీ ప్రొడక్ట్ ఏ విధంగా వాళ్ళకి సహాయపడుతుందో చెప్పగలుగుతున్నారు. రెండోది కస్టమర్ గురించి మీరు తెలుసుకోవాలి. తర్వాత మూడోది బిల్డ్ ద ట్రస్ట్. సేల్స్‌లో మెయిన్‌గా ఏంటంటే బిల్డ్ ద ట్రస్ట్. ట్రస్ట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. వాళ్ళల్లో విశ్వాసం కల్పించాలి. ఎలా విశ్వాసం కల్పిస్తారు? వారికి మీకు ఇంతకు ముందే సంబంధాలుంటే, మీరు వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఓకే. వెంటనే మిమ్మల్ని నమ్మొచ్చు. గతంలో మీరు చేసినటువంటి పనులు మీరు వారికి సహాయపడిందో, లేకపోతే సొసైటీలో మీరు చేసిన దాన్ని బట్టో మీకో రెప్యుటేషన్ ఉంటది. కానీ మీరెవరో వాళ్ళకి తెలీదు. మీ డౌన్ లైన్ తీసుకెళ్ళాడు. మీ డౌన్ లైన్‌కి మంచి పేరుంటే వెల్ అండ్ గుడ్. ఇప్పటికే 100 ప్రొడక్ట్‌లు ఇచ్చి అంటగట్టాడు. అప్పుడు అక్కడికి ట్రస్ట్ అనేది బ్రేక్ అయ్యుంది. ఇప్పుడు మనం ఏం జేయాలి? గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా మాట్లాడాల. చాలా జాగ్రత్తగా డీల్ జేయాలి. ప్రతీదీ ఎగ్జాజరేట్ చేసి చెప్తే అప్పటికే అపనమ్మకంలో ఉన్నటువంటి వ్యక్తి అతను. అపనమ్మకాల నుంచి నమ్మకంలోకి తీసుకురావాలి. అతన్ని ట్రస్ట్‌ని బిల్డ్ చేయాలంటే మనం వారు చెప్పేదంతా ఓపికగా వినాలి. గతంలో ఇచ్చిన ప్రొడక్ట్‌లు పనిచేయలేదనే భావన అతనికుంటది. జాగ్రత్తగా అతన్ని మాట్లాడి, మీరు మాట్లాడే విధానం బట్టి నిజాయితీగా ఉన్నాడు అని అనిపించాలి. అది ఈజీగా అర్థం చేసుకుంటారు ఈ కాలం జనం. అప్పుడు మీ యొక్క నిజాయితీతో మాట్లాడితే డెఫినిట్‌గా దే విల్ బిలీవ్ ఇన్ యూ. వన్స్ దే బిలీవ్ ఆ రోజుకే కొనడతను. యూ నీడ్ టు ఫాలో అప్. అప్పుడు ఖచ్చితంగా అతను తీసుకుంటాడు. సో, ఓపికగా తను చెప్పింది వినండి. తనని ఫాలో అప్ చేయాలి కొద్ది రోజులు. చేసిన తర్వాతే మిమ్మల్ని నమ్ముతాడు. అప్పుడు మిమ్మల్ని అంటే ఏం చేస్తాం మనం? టెస్టిమోనీస్ చూపిస్తాం. ఎల్ఐకి ఏమిచ్చాం, పుల్లయ్యకి ఏమిచ్చాం, వాళ్ళకి ఎట్లా తగ్గింది, అవసరమైతే వాళ్ళతో మాట్లాడించడం, లేదా మీ అప్‌లైన్‌తో మాట్లాడించడం. ఇవన్నీ జరగాలి. జరిగినప్పుడు కొంత నమ్మకం అనేది వస్తది. ఆ రోజే కొనడం. మళ్ళీ మీరు 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో పంపించడం. ఇట్లా చిన్నగా ట్రస్ట్ బిల్డ్ చేసి తర్వాత అతని దగ్గర కొనిపించాలి. అంటే మేము ముఖ్యంగా ఏ కస్టమర్ అయినా కొనాలి అంటే ముందు వారిలో విశ్వాసం, నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలిగించేందుకు మీరందరూ ట్రస్ట్‌ని బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఫాలో అప్ చేయాలి. నంబర్ ఆఫ్ టెస్టిమోనీస్‌ని పంపించాలి. ఒకే రోజు అన్నీ చూపించేయకుండా కొన్ని కొన్ని తర్వాత ఒక్కొక్కరితో మాట్లాడించడం చేసిన తర్వాతే అతను తీసుకుంటాడు. అండ్ వేర్ ఎవర్ యూ గో సేల్స్‌లో మీరు ఎక్కువ వినండి. మాట్లాడే దానికన్నా
వినడం ఎక్కువ నేర్చుకోండి. ఏ గుడ్ సేల్స్ పర్సన్ ఎవరైనా గాని, ఒక అద్భుతమైనటువంటి సేల్స్ పర్సన్ అని ఎవరంటారంటే, ఎవరైతే ప్రశ్నలేసి సమాధానాల కోసం ఎదురు చూస్తాడో, అంటే పోయినటువంటి క్లయింట్‌కి మీరు మంచి ప్రశ్నలేసి అతని నుంచి సమాచారాన్ని రాబట్టాలి. వాళ్ళకి ఏం కావాలో మీకు ఐడెంటిఫై అయిపోవాలి. అది ఒక క్వెషనీర్ కరెక్ట్‌గా వేయాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. మీరెళ్లి మాట్లాడడం కాదు. మీరు మంచి ప్రశ్నలు వాళ్ళనేయండి. ఇందాక చెప్పినట్టు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వేయండి. ఒకవేళ మీరు బిజినెస్ ప్లాన్ చెప్పని పోయారనుకోండి, అప్పుడు డిఫరెంట్ స్టోరీ. మీరేమన్నా ఫారిన్ ట్రిప్‌లకెళ్లారా? అంటే అప్పుడు ఆయనేమంటాడు, "అయ్యో! పోవాలని ఉంది గానీ, ఇన్నేళ్ల లైఫ్‌లో ఎప్పుడు పోలేదు. జాబ్ ఉండడం వల్ల ఇంకోటని." అప్పుడు అతని హాట్ బటన్ అనేది మనకు దొరుకుతది. ఇట్లా ప్రతీది కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎట్లా ఉంది? అంటే అడిగే ప్రశ్నను బట్టి అతనికి ఏం కోరుకుంటున్నాడనేది మనకొచ్చేయాలి. సో, ప్రశ్నలు ఇంపార్టెంటు. మంచి ప్రశ్నలు వేయండి. సమాధానాలు వాళ్ళ నుంచి వస్తది. యూ విల్ బికమ్ ఎ గుడ్ సేల్స్ పర్సన్. మీరెళ్లి వన్ వేలో మాట్లాడినంత మాత్రాన కాదు. సో, కాబట్టి ఎక్కువగా కూడా 70% లిజనింగ్‌కియ్యండి. 30% మీరు మాట్లాడండి. సేల్స్ విల్ డెఫినెట్‌లీ కమ్. వస్తది. సో, కాబట్టి తక్కువ మాట్లాడాలా, ఎక్కువ వినాలా. నెక్స్ట్ ఎప్పుడు గూడా మనం అమ్మినట్టుండొద్దు. వారి యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయడానికొచ్చినటువంటి, హెల్ప్ చేయడానికొచ్చిన వ్యక్తిలాగానే మనం ఉండాలి. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అతనికి తెలియజేయాలి. ఒక డయాబెటిక్ గ్యాంగ్రీన్ ఉన్నటువంటి వ్యక్తికి మాట్లాడేటప్పుడు మనం ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేటట్టుండాలి. నా ఫ్రెండోళ్ళ ఫాదర్‌కి గ్యాంగ్రీన్ అయింది. ఫస్ట్ 2 వేళ్ళు తీసేశారు. అంటే అబద్ధం చెప్పడం గాదు. ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. మీకు తెలిసిన స్టోరీ జెప్పండి. ఫస్ట్ 2 ఏళ్ళు తీసేశారండి. ఆ తర్వాత నాకు ఈ ప్రొడక్ట్ తెలిసిన తర్వాత, ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేసిన తర్వాత, కాలు వరకు తీసేయాలని చెప్పినప్పుడు మేము మా ప్రొడక్ట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అతను ఈరోజు కాలు పోగొట్టుకోకుండా మంచిగా ఉన్నాడండి. అది ఒక మనిషికి కాలు తీసేస్తే ఎట్లుంటుంది? అని అన్నప్పుడు ఇతను ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడు. సో, అట్లా నిజమైన స్టోరీస్ చెప్పడం మనం మొదలెట్టాలి. మీరు వాడుకోండి సార్ మంచిగా ఉంటది. మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీ కాలు పోగొట్టుకోకుండా ఉండాలి. అని మనం ఎప్పుడైతే మాట్లాడతామో తను కన్విన్స్ అవుతాడు, కొంటాడు. అంటే బీ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. నాట్ ప్రొడక్ట్‌ని అమ్ముకోవడానికి వచ్చిన విధంగా మనం ఎప్పుడు మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా మనం ఒక సమస్యను పరిష్కరించడానికి, వాళ్ళ ఆరోగ్యానికి ఇవ్వడానికి వచ్చాము అనే భావనలోనే ఉండాలి. మేబీ వి ఆర్ డూయింగ్ బిజినెస్. బట్ ఎంపతితో బిజినెస్ చేసినట్టుండాలి. సింపతి వేరు, ఎంపతి వేరు. మీ అందరికీ తెలుసు. సింపతి అంటే ఏమి? అయ్యో పాపం అని చెప్పడాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను డబ్బులడిగారు. ఒక 10,000 డబ్బడిగారు. నేను అయ్యో! నా దగ్గర డబ్బులు లేదే, నేను నీకు ఇయ్యలేకుండా ఉన్నానని చెప్పి సింపతి వ్యక్తం చేయడం. అది కాదు. ఎంపతి అంటే నా దగ్గర లేదు కానీ పలానా ఆయన దగ్గర నువ్వు వెళ్తే నీకు పరిష్కారం దొరుకుతుంది. ఈ మార్గంలో వెళ్ళు. లేదా పలానా లోన్ తీసుకో. ఇది ఎంపతి. అంటే ఎదుటివాడికి నిజంగా చెయ్యాలనేది ఉంది నీ మనసులో. కానీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు ఈ ఎంపతి అంటే ఏం లేదండి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళలాగా మనం ట్రీట్ చేసుకొని చెప్పడమే. మీ అన్నో, మీ తమ్ముడో, లేకపోతే మీ ఫాదరో, మీ మదరో అదే విధమైన పరిస్థితిలో ఉంటే ఏ విధంగా మీరు మాట్లాడతారో, అదే విధమైన భావనతో మీరు వారితో మాట్లాడాలి. అదే విధమైన సర్వీస్ వాళ్ళకిస్తే డెఫినెట్‌లీ వాళ్ళు తీసుకుంటారు. రైట్? సో, ఇది ప్రాబ్లమ్ సాల్వర్‌గా ఉండాలే తప్ప, మనం ఎప్పుడూ కూడా ప్రొడక్ట్‌ని అంటగట్టేందుకు వచ్చినాం అన్నట్టుగా ఉండకూడదు. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు తిరస్కరిస్తే, ఆ రోజు వాళ్ళకి చాలా మంది కూడా ఏంటంటే, నా దగ్గర డబ్బు ఇప్పుడు లేదు అని చెప్పడానికి మొహమాట పడి, ప్రొడక్ట్ వద్దండి ఇప్పుడేం అవసరం లేదండి అంటారు. సో, చిరునవ్వుతో దాన్ని స్వీకరించాలి. నో అనేది ఇట్స్ కామన్. సో, ఈ సెల్లింగ్ అనే ఫౌండేషన్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నువ్వెక్కడికెళ్ళినా 100 మందికి చెప్తే 5 మంది కొంటారు. 10 మంది కొంటే వెల్ అండ్ గుడ్. నువ్వు ఎక్సలెంట్‌గా బిజినెస్ చేసినట్టు. కాబట్టి మనం ఎవ్రీవన్ ఈరోజు అందరూ 100 మందికి చెప్తే 100 మంది కొనేస్తారని ఆశించొద్దు. కొనరు.
నో అన్నంత మాత్రాన ఎప్పటికి నో అని కాదు. ఫరెవర్. జీవితకాలం నేను నీ దగ్గర నా బ్లాక్ జింజర్ ఉత్పత్తులు తీసుకోనని ఆయన అనలేదు. స్టే ఫ్రెండ్లీ. అటువంటి వాళ్ళతో కూడా మీరు ఫ్రెండ్లీగా మాట్లాడండి. మళ్ళీ అప్పటికప్పుడే మొఖం ఇట్లా పెట్టుకుంటారు. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ గదా! నేను చెప్తే కొనుక్కో అని. నో. నో నీడ్ టు. సో, ఆళ్ళతో వెంటనే మొఖం మార్చకూడదు. ఇట్స్ ఓకే. పర్లేదని చెప్పాలా. మళ్ళీ వాళ్ళతోనే ఫ్రెండ్లీగా ఉండండి. వన్ డే దే విల్ కమ్ టు యూ. వన్ డే దే విల్ టేక్ ఫ్రమ్ యూ. అప్పుడప్పుడు వారికున్న సమస్యకు సంబంధించిన టెస్టిమోనీ వచ్చినప్పుడంతా అట్లా పంపించండి. ఒకే రోజు 10 పంపించకుండా అప్పుడప్పుడు పంపించండి. నెక్స్ట్ ఫాలో అప్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ సేల్స్‌లో. మీరు ఎంతమంది దగ్గరికెళ్లి చెప్పొచ్చినా ఒకేసారి ఎవరు కొనరు. 3-5 టైమ్స్ అట్‌లీస్ట్ 3-5 టైమ్స్ 3-5 సార్లు ఫాలో అప్ చేస్తేనే మీరు చెప్పిన దానికి, మీరెళ్ళిన దానికి సార్థకత ఉంటది. 5 టైమ్స్‌ను మనం మాట్లాడినప్పుడు వాళ్ళ ఇగో అనేది సాటిస్ఫై అయితది కొంతమందికి. అప్పుడే ఆళ్ళు కొంటారు. మీరు ఆ ఫాలో అప్ చేయలేదనుకోండి వేస్ట్ అండి. ప్రజెంటేషన్ ఎంతమందైనా చేసేస్తారు. కానీ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీరు వారికి ఫాలో అప్ చేయలేదు అంటే యూ కెనాట్ గెట్ ద సేల్స్. నిధి మొత్తం ఎక్కడుందంటే ఫాలో అప్‌లో ఉంది. చాలామంది నెట్వర్కర్స్ ఫెయిల్ ఎక్కడ అవుతున్నామంటే మనం ప్రజెంటేషన్ ఇస్తున్నాం అద్భుతంగా. మీరిస్తారా? లేకపోతే జూమ్‌లోకి తీసుకొస్తే నేను చెప్తానా? లేదా ఇంకొకరు చెప్తారా? చెప్తున్నాం. ఆ వచ్చినటువంటి వ్యక్తిని మళ్ళీ తిరిగి 3-5 టైమ్స్ ఫాలో అప్ చేయట్లేదు. అక్కడ ప్రాబ్లమ్ అవుతా ఉంది. సో, ఆ ఫాలో అప్ కూడా ఫ్రెండ్లీ వేలో ఉండాలి. ప్రెషర్ ఉండొద్దు. అరే! ఈడు ఫోన్ చేసాడంటే ప్రొడక్ట్ గురించి అడుగుతార్రా అని చెప్పి అనకూడదు. రైట్? క్యాన్సర్ పేషెంట్‌కి మనకు 16 రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి సార్. ఆల్రెడీ వాడుకొని తగ్గినోళ్ళ వీడియోలున్నాయి. ఇవి చూపించండి. వారు వాడుకుంటారు. 1 వీక్‌లోనే తేడా వస్తది. రైట్? తర్వాత బీ కన్సిస్టెంట్ మై డియర్ ఫ్రెండ్. బీ కన్సిస్టెంట్. సేల్స్ అనేది ఎప్పుడో వారంలో ఒక రోజు పోయి బయటికెళ్ళి సేల్స్ పట్టుకోరావడం కాదు. ఇట్స్ ఎ నిరంతరం. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ఎఫర్ట్. మీరు పర్సిస్టెంట్‌గా చేయాల. బీ కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెంట్. సో, నిరంతరం మనం పని చేస్తేనే జరుగుతది. అంతేగాని ఇదొక ఈవెంట్ లాగా ఒకరోజు హోమ్ మీటింగ్ పెట్టేసి, ఒకరోజు పెద్ద హాల్ మీటింగ్ పెట్టి చేసేస్తే అయిపోయేది కాదు. ఒక నిరంతర ప్రక్రియ. దీన్ని ప్రతిరోజు మనం పని చేయాలి. ఎవ్రీ సింగిల్ డే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఆపకుండా మనం చేస్తేనే 1-to-1 చేయాలా. అవసరమైనప్పుడు హాల్ మీటింగు, అదేవిధంగా మనకి రూమ్ కౌన్సెలింగ్ చేయొచ్చు. హోమ్ మీటింగ్స్ పెట్టొచ్చు. ఇవన్నీ నిరంతరం జరగాలి. అప్పుడే సేల్స్ అనేది జరుగుతది. వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ 4 పీస్ గుర్తుంటే చాలు. ఒకటి ఆహ్, ఒకటేంటంటే పీపుల్. పీపుల్ 4 పీస్‌లో ఫస్ట్ పీపుల్, సెకండ్ ప్రాబ్లమ్, థర్డ్ ప్రొడక్ట్, ఫోర్త్ పర్సిస్టెన్స్. ఈ 4 పీలు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పీపుల్ అన్నాను. అంటే 4 పీస్ చెప్పాను గదండీ! ఫస్ట్ పీ ఏమో పీపుల్. మీరెవరితో మాట్లాడుతున్నారు? అంటే దానర్థం మీరక్కడ కలెక్టర్‌తో మాట్లాడుతున్నారా? లేకపోతే ఎస్పీతో మాట్లాడుతున్నారా? లేకపోతే పొలిటీషియన్‌తో మాట్లాడుతున్నారా? మీ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నారా? కాదు. ఎవరితో మాట్లాడుతున్నారంటే దాని ఉద్దేశ్యం ఏ ప్రాబ్లమ్‌తో ఉన్నోడితో మాట్లాడుతున్నారు. డయాబెటిక్ పేషెంటా? లేకపోతే డయాబెటిస్‌తో ఉన్నాడా? క్యాన్సర్‌తో ఉన్నాడా? అది మనకు ముఖ్యం. అతని యొక్క పోస్టు, అతని డెసిగ్నేషన్ మనకక్కర్లేదు. అతను మనిషే గదా! అతనికున్న ప్రాబ్లమ్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారనేది మీకు స్పృహ ఉంటే, మీరు దాని గురించే మాట్లాడతారు. డయాబెటిస్ పేషెంట్ దగ్గరికెళ్లి క్యాన్సర్ గురించి అడగకూడదు. ఇప్పుడు నేనొకటి చెప్తున్నాను. ఆయనకేం గావాలో ఆయన అడుగుతున్నాడు. సో, అట్లా కాకుండా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎవరికి ఏం చెప్పాలి? ఇప్పుడు అతను డయాబెటిస్ అన్నప్పుడు డయాబెటిస్ సంబంధించిన రీసెర్చ్ పేపర్‌లే చూపించాలి. అతనికి క్యాన్సర్‌కుంది, పారాలిసిస్‌కుంది అన్నిటికి ఇదే అని చెప్పాల్సిన అవసరం ఏముంది? సో, మీరు ఎవరితో మాట్లాడుతున్నారనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ నో. అంటే ముందుగా మీకు తెలియాలి. వాళ్ళతో మాట్లాడుండాలి మీరు. నోరు విప్పక ముందే అతను డయాబెటిస్ పేషెంటా? లేపోతే కాన్‌స్టిపేషన్‌తో ఇబ్బంది పడుతున్నాడా? పారాలిసిస్‌తో అంటే బ్రెయిన్ స్ట్రోక్‌తో ఇబ్బంది పడుతున్నాడా మీకు తెలిస్తే,
మీరు దానికి సంబంధించినవే మాట్లాడతారు. మిగతావి మాట్లాడకూడదు. అండ్ నెక్స్ట్ యూ షుడ్ ఐడెంటిఫై హిస్ ప్రాబ్లమ్. ఎందుకు అది కావాలో మీరు చెప్పాలి. ఎందుకు అది కావాలి? పలానా ఆయన ఈయన బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్. ఎల్లయ్య అనే ఆయన 10 ఏళ్లుగా బెడ్ రిడన్ అయినాడు. నడవలేని పరిస్థితిలో ఉండే, మాట రాకుండా ఉండింది. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత చక్కగా లేచి నడుస్తా ఉన్నాడు. మీరు కూడా అవ్వాలి, మీరు కూడా నడవాలి, త్వరలోనే మేము అది చూడబోతున్నాం అనేది మనం ఎమోషనల్గా టచ్ చేసినప్పుడు, ఆ వీడియో చూసినప్పుడు డెఫినెట్లీ అతను కొంటాడు. సో మీరు ఎవరితో మాట్లాడుతున్నారో స్పృహలో పెట్టుకోండి. ఎక్కడెక్కడో మొత్తం అడవినంతా నరికే పని చేయదు. డోంట్ డూ దట్. ఓన్లీ అతనికి ఏం చెప్పాలో అదే చెప్పు. ఏం చెప్పాలో చేయాలంటే అతని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయి. ఎవరితో మాట్లాడుతున్నావు ఫస్ట్ థింగ్. సెకండ్, అతని ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయి. దాని గురించే మాట్లాడు. అప్పుడు ప్రోడక్ట్ గురించి మాట్లాడతావు. మూడోది ప్రోడక్ట్. ఫస్ట్ ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకున్నాం. అతనికి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకున్నాం. మూడోది దానికి సొల్యూషన్. ప్రోడక్ట్ గురించి ఇప్పుడు VR4 గురించి చెప్తాం. రైట్? VR4 గురించి అది ఎట్లా అతనికి సహాయపడుతుందో మాట్లాడు. మిగతా విషయాలు అతని ముందర మాట్లాడద్దు. ఆ పక్కన ఎవరో ఉంటాడు, ఏమండి మాకు ఆ ప్రాబ్లం ఉందని, వెంటనే మీకు మళ్ళీ మాట్లాడతాను సార్ అని చెప్పాలి. అంతేగాని వెంటనే దానికి కూడా ఇదేనండి అన్నామంటే ఆ ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఇక్కడ చూసుకొని ఇదేదో తేడా ఉందని పక్కన పెట్టేస్తారు. అండ్ 3 థింగ్స్ అయింది. పీపుల్ వాళ్ళ యొక్క ప్రాబ్లం తెలుసుకున్నారు, వాళ్ళకి ఏ ప్రోడక్ట్ సొల్యూషన్ చెప్పారు. అండ్ నెక్స్ట్ పర్సిస్టెన్స్. ఫాలో అప్ వితౌట్ ప్రెషర్. నోట్ మై వర్డ్. ఫాలో అప్ వితౌట్ ప్రెషర్. పర్సిస్టెన్స్ కావాలి, పట్టుదల ఉండాలి. నిరంతరం పట్టు వదలని విక్రమార్కుల్లాగా అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా మనం చేయాలి. ఈ 4 పీలు మీకుంటే ఇబ్బంది పడకూడదు. అవతలోడు నీ ఫోన్ ఎత్తనంతగా మీరు బాధ పెట్టకూడదు. వారికి ఏం చేయాలి అప్పుడు? వాళ్ళు మీ ఫోన్ ఎత్తకుండా ఉన్నారంటే ఏమి? పొద్దున్నే గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ? నీ ఫ్రెండ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేదా ఇట్లాంటివి చాట్ చేసావనుకో, దే విల్ బీ ఇన్ ఫ్రెండ్లీ 1 or 2 days. నువ్వు అసలు ప్రోడక్ట్ గురించి మాట్లాడకూడదు. చేస్తే ఎట్లున్నావు, ఏంటి వాతావరణం ఎట్లుంది, ఆ ఊళ్ళో జరిగిన ఏదైనా సంఘటనలు ఇట్లా మాట్లాడితే దెన్ దే విల్ ఫీల్ కంఫర్టబుల్ విత్ యూ. ఫోన్ చేస్తే అన్న ఎప్పుడు కొంటావు అన్నట్టుగానే మాట్లాడితే వాళ్ళు నీ ఫోన్ ఎత్తరు. ఎప్పుడు మనం కేవలం ప్రోడక్ట్ కోసమే మాట్లాడినామంటే కుదరదండి. యు బిల్డ్ ద ర్యాపో. కన్సర్న్ చూపించాలి. మీ హెల్త్ ఎలా ఉంది సార్? మొన్న నేను వచ్చినప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇట్లా మనం ర్యాపోని మెయింటైన్ చేస్తూ ఫాలో అప్లో ప్రెషర్ ఉండకూడదండి. ప్రెషర్ ఉంది అంటే అతను నీతో మాట్లాడు. సో దయచేసి ఈ 4 పీలు గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో ఫండమెంటల్ థింగ్స్ సేల్స్లో ఇది. పీపుల్, మీరెవరితో మాట్లాడుతున్నారు. 2, అతని ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేయండి. దానికి సొల్యూషన్ మన ప్రోడక్ట్లో VR4 ఇద్దామా, Vpro10 ఇద్దామా, VCT ఇద్దామా. నెక్స్ట్ ఫాలో అప్. పర్సిస్టెంట్గా చేయాలి. పట్టు వదలని విక్రమార్కులాగా చేయాలి. ఈ 4 పీని కానీ మీరు దృష్టిలో పెట్టుకుంటే విల్ గెట్ వండర్స్ అండ్ దే విల్ డెఫినెట్లీ మీ మాట వింటారు, మీరు అనుకున్నట్టు చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అమ్మేది ట్రాన్స్ఫర్మేషన్ని. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. యు ఆర్ నాట్ ఎ సెల్లర్, యు ఆర్ ఎ ట్రాన్స్ఫార్మర్. మనందరం కూడా గొప్ప ట్రాన్స్ఫార్మర్స్. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చేస్తా ఉన్నాం. ఒక గాల్ స్టోన్స్ ఉన్నటువంటి వాడు గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే అతను పడేటటువంటి నరకం మామూలుగా ఉండదు. అతనికి ఆపరేషన్ లేకుండా అతని జీవితాన్ని సమూలంగా మారుస్తున్నాం. గ్యాంగ్రీన్ నుంచి 2 కాళ్ళు తీసేసేటటువంటి వ్యక్తిని కాళ్ళు తీయనీయకుండా కాపాడగలుగుతున్నాం. సో హియర్ మీరు గుర్తుపెట్టుకోండి, యూ ఆర్ ద ట్రాన్స్ఫార్మర్, యూ ఆర్ ద హెల్పర్. యు ఆర్ నాట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్, యు ఆర్ సెల్లింగ్ హెల్త్. ఇది మన మైండ్లో ఉంటే మనం ఎప్పుడూ కూడా గర్వంతో, ఆత్మవిశ్వాసంతో మీరు చేయగలుగుతారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా
మీరు అమ్మేదేంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్‌ని. మీరు అమ్మేదేంటంటే హెల్త్‌ని. సో, ఇక్కడ నాట్ ద ప్రొడక్ట్. మన ప్రొడక్ట్ కాదు అమ్ముతా ఉండేది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరి దగ్గరికన్నా మీరెళ్లారు. ఈ సప్లిమెంటు నల్ల అల్లం దీనిలో అన్ని రకాల పోషకాలున్నాయి. విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, 5,7 డైమిథాక్సిఫ్లేవోన్స్ ఉన్నాయి. అందువల్ల ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పకండి. మీరేం చెప్తారంటే ఆ ఆ విధంగా కాకుండా ఇంకొక రకంగా. ఏవండీ ఎవరైతే మధ్యాహ్నం 3 అయ్యే లోపల అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు బాగా కష్టపడి 3 గంటలయిన వెంటనే బాగా అలసిపోయి ఒక కాఫీ తాగుదాం, ఓ టీ తాగుదాం అనే కోరిక ఉన్నట్టయితే అటువంటి వాళ్ళకి ఆ కాఫీ, టీ అవసరం లేకుండా రోజంతా హై లెవెల్ ఎనర్జీనిచ్చేటటువంటి ప్రొడక్ట్ మా దగ్గర ఉందండి అని చెప్పాలి. అంటే ఏంటి? దే విల్ కనెక్ట్ ఇట్. మీరు ప్రోడక్ట్‌లో ఏముందో కన్నా ఆడికి ఏ వ్యక్తి అయినా 3 గంటలకు అలసిపోతున్నాడు. బికాజ్ ఎందుకంటే సరైన తిండి లేదు ఈరోజు. ఆ టీనో, కాఫీనో, స్నాక్సో తింటే గాని మళ్ళీ పని చేసుకునేటట్టు శక్తి లేదు. ఆ అవసరం లేకుండా చేస్తదని చెప్పండి. అంటే దట్ మీన్స్ ఇట్ మేక్స్ యూ మోర్ ఎనర్జిటిక్. సో, అలా మనం చెప్పేది డిఫరెంట్‌గా చెప్పాల. పీపుల్ బై వెన్ దే ఫీల్, నాట్ ద ఇంగ్రీడియెంట్స్. దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ గురించి ఎవరికి తెలుసు సార్? వాళ్ళేమన్నా నల్లల్లం చూసారా? తెలీదు. ద వే మనం పిచ్ చేసేటప్పుడే డిఫరెంట్‌గా చేయాలి. సో, దయచేసి మీరు చెప్పే విధానాన్ని మార్చండి. మిమ్మల్ని ఎవరైనా ఏం చేస్తుంటారంటే మీరొకటే చెప్పండి. మేమందరికీ ఆరోగ్యాన్ని ఇస్తా ఉంటాం. ఇంజెక్షన్ లేకుండా, టాబ్లెట్లు ఇవ్వకుండా, న్యాచురల్‌గా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి వాటితో ఆరోగ్యాన్ని పంచుతుంటాం అని చెప్పాలి. సింపుల్ వన్ వర్డ్. అందరికీ అనారోగ్యవంతుల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తా ఉంటాం. అంటే క్యూరియాసిటీని పెంచడం. పక్కన వాడు అడుగుతాడు, "ఏం చేస్తా ఉంటారు మీరు" అని. అప్పుడు నవ్వుతూ మనం ఏమంటాం? అనారోగ్యవంతులను ఆరోగ్యవంతులుగా చేస్తాం. ఎలాంటి ఇంజెక్షన్లు లేకుండా, టాబ్లెట్లు లేకుండా, హాస్పిటల్‌కెళ్ళలేకుండా ఎక్కడున్నారో అక్కడి నుంచే బాగయ్యేటట్టు సహాయపడతాం. అరే! అదేంటి? ఏంటి? ఎక్కడ? అనేటట్టు. అప్పుడు చెప్పాలి స్టోరీకి. అప్పుడేమనాలి మీరు? మళ్ళీ అతను ప్రాస్పెక్ట్ కావాలంటే, నల్లల్లం ఉంది అది గాదు. మళ్ళీ రావాలా. మీ ఇంట్లో ఎవరికైనా సమస్యుందా? ఎవరైనా క్రానిక్ డిసీజ్‌తో బాధపడుతున్నారా? ఉంటే చెప్పండి నేను సొల్యూషన్ చెప్తానంటారు. అప్పుడు వెంటనే వాడు దొరుకుతాడు మనకి. అలా గాకుండా అదేంటండి ఎట్లా చేస్తారండి అంటే, మీరు డైరెక్ట్‌గా చెప్పేసారనుకోండి ఉపయోగపడ్డాడు. నల్లల్లో ఉంటది దాన్ని అన్నిటికి ఇదే సొల్యూషన్ అని చెప్పంటే, మనకు ప్రాస్పెక్ట్ పోయినట్టే నమ్మడు. కొత్తోడు గాబట్టి. అతన్నేమడగాల? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా క్రానిక్‌గా బాధపడుతున్నారా? మరి మీ ఇంట్లోనే ఉన్నారంటే ఫీల్ అవుతాడు గాబట్టి. అప్పుడంటాడు మా అమ్మకు మోకాళ్ళ నొప్పులుంది, లేకపోతే మా ఇంట్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. అప్పుడు దాని గురించే మాట్లాడాలి మేము. సో, ఆ రకంగా మనం ఎవ్వరితో మాట్లాడినా అతన్ని ప్రాస్పెక్ట్‌గా జేసుకోవాలి. సో, అందుకనే మీరేం మాట్లాడాలన్నా నోరు తెరిచే ముందు అడగడం మొదలెట్టండి. ఆస్క్ బిఫోర్ యూ టాక్. ఇందాక గూడా అదే పాయింట్ చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నాను. ఆస్క్ బిఫోర్ యూ టాక్. మీరు నోరెత్తాలంటే అతనికే మీరు సొల్యూషన్ చూపించేటట్టుండాలి. రాండమ్‌గా చెప్తే ఏంటి లాభం? మీరు మొత్తం నల్లల్లం గురించి చెప్తే అతను వింటాడు, ఎళ్ళిపోతాడు. మీ ఇంట్లో ఏ సమస్య ఉంది? లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఏదైనా క్రానిక్‌గా ఎవరైనా ఉంటే చెప్పు సార్ నాకు అప్పజెప్పు. బ్రహ్మాండంగా వాళ్ళని బాగు చేస్తామని చెప్పాలి. సో, హెల్త్‌ని గురించి మనం మాట్లాడాలి. సో, ఆ విధంగా అడగండి. తర్వాత రియల్ స్టోరీస్. ఎప్పుడు పీపుల్ విల్ నేను ఇందాకే అన్నాను. అందరూ లాజిక్‌లతో వస్తారు. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి? ఏ డాక్టర్ చెప్పాడు? దీనికి ఆహ్, ఆహ్, ఏమేమున్నాయి? ఇవన్నీ అడుగుతా ఉంటారు. చివరికి ఏమవుతది? ఆఖరికి ఎమోషనల్‌గానే కొంటాడు. ఆ ఎమోషనల్ టచ్ దేనితో జరుగుతుందంటే టెస్టిమోనీస్‌తో జరుగుతది. టెస్టిమోనీస్‌ని చూపించండి. నేను ఇందాకే ఒక స్టోరీ చెప్పాను. మోకాలు నొప్పులున్నాయన్నాడు వ్యక్తికి ఏం చెప్తావంటే, మా అత్తమ్మ అంతకుముందు పాపం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే. నీ పెయిన్స్ విపరీతంగా ఉంటూ నడవలేని పరిస్థితి ఉండింది. ఇది వాడినటువంటి నెలకే
అప్పుడు నడవాలంటే కూడా బాత్రూమ్ కూడా పట్టుకుపోయేవాళ్ళం. ఇవాళ ఆవిడ చక్కగా ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నడుస్తా ఉంది అని కరెక్ట్ చేస్తే ఎమోషనల్‌గా అతను కనెక్ట్ అవుతాడు. దయచేసి మీరు అందరిని ఫీల్ అయ్యేటట్టు మాట్లాడాలి. ఒకటి 3 ఎఫ్‌లు గుర్తుండాలి అక్కడ కూడా. అదేంటంటే మనం చెప్పిన దాన్ని అతను ఫీల్ అయ్యి కొనడం. అట్లన్నా చేయాలి. అంటే మనం ఒక స్టోరీ చెప్పామప్పుడు, ఆ స్టోరీ విని తనను తాను ఊహించుకుంటాడు. అయ్యో! నేను కూడా ఈ నొప్పులతో బాధపడుతున్నానే. నేను కొనుక్కుంటే బాగవుతానని అర్థమయ్యేటట్టు చేయడం ఒకటి. రెండోది ఆల్రెడీ అనుభవించి ఉంటాడు. అనుభవించేటటువంటి పక్కన వాడిని అనుభవించినటువంటి వాడున్నాడు గదా! వాడి ద్వారా వీళ్ళకి చెప్పించడం. అది రెండో ఎఫ్. ఒకటి ఫీల్ ఆర్ ఫెల్ట్. మీరు ఒక స్టోరీ జెప్పి అతను ఫీల్ అయ్యేటట్టు చేసి కొనిపించడం ఒక విధానం. లేదా ఆల్రెడీ ఈ ప్రొడక్ట్‌ని వాడి ఫలితాలు పొందినటువంటి వారిని ఇతనితో మాట్లాడించడం. అది రెండో విధానం. రెండో ఎఫ్ ఫెల్ట్. మూడో ఎఫ్ ఏంటంటే ఇది పని చేస్తుందని వాడే కనుక్కునేటట్టు చేయడం. ఎట్లా చేస్తావు? వివిధ వీడియోస్ ఇవ్వడం, రీసెర్చ్ పేపర్‌లు ఇవ్వడం, ఇవన్నీ చేసినప్పుడు అతను కనుక్కుంటాడు. ఓకే. దీనికి సొల్యూషన్ దీనిలో ఉంది అని. ఈ 3 ఎఫ్‌లు మనం గుర్తుపెట్టుకొని చేయాలి. ఐదర్ వాడిని ఫీల్ అయ్యేటట్టు చేయడం, మీరు మాట్లాడి ఎమోషనల్‌గా కనెక్ట్ అన్నా చేయాలి. లేదా ఆల్రెడీ అనుభవించినటువంటి వాడితో మాట్లాడించడం. కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయంటే వారికి రీసెర్చ్ పేపర్‌లు ఇవ్వండి. కొన్ని వీడియోస్ ఇవ్వండి. తనే ఫౌండ్ చేస్తాడు. ఇది మనం వెరీ, వెరీ ఇంపార్టెంట్. రైట్? ఫాలో 3 ఎఫ్స్. wherever you go. Connect emotionally. Feel, felt, found. సో, ఇది మనకు వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, దీన్ని ఎక్కడికెళ్ళినా లాజిక్‌తో కొట్టలేవు. ఎమోషన్‌తోనే కొట్టగలుగుతావు మనిషిని. అంటే ఆఫ్టర్ ఆల్ వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ రైట్? మనకు ఎమోషన్స్ ఉంటాయి కదా! మనమేమి రాళ్ళు గాదు మనుషులు. సో, ఎంత వరకైనా ఎంతటి వాడినైనా లాజిక్‌తో కొంతమందినే ఎవరిని లాజిక్‌తో ఒప్పించగలమంటే సైంటిస్టులు. వాళ్ళు మాత్రమే లాజిక్‌లు చూస్తారు. మిగతా వాళ్ళందరూ ఎమోషన్‌తోనే బండి క్యారీ అవుతదండి. ఆ ఎమోషన్‌ని టచ్ చేయకుండా నువ్వు మాట్లాడితే, నువ్వు ఎంత గొప్పగా మాట్లాడినా సేల్ రాదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. సో, అదే విధంగా అండ్ వెనెవర్ యూ సేల్ సంథింగ్ ఇప్పుడు ఏ వ్యక్తి దగ్గరికన్నా వెళ్ళి మనము అంటే నిన్నటి వరకు, మొన్నటి వరకు మన వృత్తి వేరే. మనం ఒక ఆహ్, నేనేమో రాజకీయ పాఠాలు చెప్పుకుంటా ఉన్నాను. లేదా లెక్చరర్‌గా పనిచేస్తా ఉండే. ఆహ్, ఇంకొకరు బ్యూటీ పార్లర్ నడపొచ్చు. ఇంకొకాయన టైలర్‌గా ఉండొచ్చు. లేదా ఒక వ్యవసాయదారుడుగా ఉండొచ్చు. మీ వృత్తి వేరు. మీరు ఉన్నట్టుండి హెల్త్ గురించి మాట్లాడితే, అవతల వ్యక్తి వెంటనే కొనాలని ఉంటదా? ఆలోచిస్తాడు ఇతనికేం తెలుసు ఏంటి అని. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫుల్ ప్యాక్ అమ్మే ప్రయత్నం చేయొద్దు. కొన్నింటికి ఫుల్ ప్యాక్ పెడితేనే వస్తది. ఫస్ట్ మనం ఏం చేయాలి? తెలివిగా మాట్లాడాలి. ఫస్ట్ ఒక 1 మంత్‌కి తీసుకో. లేదా 2 బాటిల్ తీసుకో. చూడు నీ ఎనర్జీ లెవెల్స్ బాగుంటేనే కొనుక్కో. ఎనర్జీ లెవెల్స్. ఫస్ట్ స్టెప్ మాత్రమే చెప్తున్నాము. అప్పటి వరకు నీరసంగా ఉన్నావు. నువ్వు ఎనర్జీ వస్తది. అంటే 10% రిజల్ట్స్ చూస్తావు. తర్వాత నీ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే 6 నెలలే పడతది. ఫస్ట్ నీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది మొదలైందంటే ఆటోమేటిక్‌గా మిగతా అన్నీ వస్తాయండి. అట్లా ఎక్కువగా ప్యాకులు మూవ్ చేయడం కన్నా సింగిల్ ప్యాక్‌ని మూవ్ చేయండి. మీ అందరికీ ఒకవేళ జబ్బుల గురించి భయమండి మీకు. మనం డాక్టర్‌లం కాదు. రేపొద్దున ఎట్టబోయేట్టొస్తుందో సమస్యలు అని అనుకుంటే, వై డోంట్ యూ గో ఫర్ వెయిట్ లాస్? మనందరికి గొప్ప అవకాశం ఉంది. వెయిట్ లాస్‌కెళ్ళండి. వెయిట్ లాస్ ప్రొడక్ట్ మనిషి బరువున్నాడు. ఒక్క వారం వాడండి అని అడగండి చాలు. ఒక్క బాక్స్ ఇయ్యండి. సింగిల్ బాక్స్. మనకు ఒక సెట్‌లో 4 బాక్సులొస్తాయి. ఒక్క బాక్స్ ఇయ్యండి వాళ్ళకి. పొద్దున, సాయంత్రం ఒక వారం తాగితే అయితే మీరు చేయాల్సిందేంటంటే వెయిట్. బరువు ఎంతున్నాడో చూసుకొనియండి. ఒక్క సింగిల్ బాక్స్‌ని మూవ్ చేస్తే రూ. 1000 నలుగురికి అమ్మితే 6000 మిగులుతది.
సో, ఎవరినైనా రూ. 15,200 పెట్టి కొను అంటే ఎవ్వరు కొనరు సార్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మార్కెట్‌లో విసిగిపోయున్నారు. వేరే వేరే ప్రొడక్ట్‌లు కొని అది వాడుకున్నంత వరకే తగ్గుతుంది. తర్వాత తగ్గదు. ఫస్ట్ ఏమో కొద్దిగా తీసి తర్వాత పెంచుకుంటూ 30,000కి నెలకు ఖర్చు పెట్టిస్తారు అనే భావన ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం? 1 వీక్‌లో నీకు మార్పు రాకపోతే నువ్వు కొనకు అని చెప్తాం. ఆ! 1 వీక్‌లో నీకు మార్పు రాకపోతే నువ్వు కొనాల్సిన అవసరం లేదు అని చెప్తా. ఏం చేద్దాం అప్పుడు? అతనికి ఒకటే చెప్పాలి. నువ్వు బరువెంతున్నావో చూసుకుందాం ఈరోజు. ఒక్క బాక్స్ ఛాలెంజింగ్‌గా నీకిస్తా ఉన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉదయం, రాత్రి మీల్స్ స్కిప్ చేసి, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి తీసుకో, మధ్యాహ్నం తిను. ఖచ్చితంగా కేజీ నుంచి కేజీన్నర ఈజీగా తగ్గుతాడు. అప్పుడు నమ్ముతాడు, ప్యాక్ తీసుకుంటాడు. మీరు ఏకంగా 15,200 అతనే పెట్టి ప్యాక్ తీసుకోవాలంటే కుదరదు. యూ నీడ్ టు రిటైల్. ఆ స్ట్రాటజీ మార్చాలి. వెయిట్ లాస్ విషయంలో మాత్రం స్ట్రాటజీ మార్చాలి. మీరు స్ట్రాటజీ మార్చకపోతే వి కెనాట్ అచీవ్. సో, కాబట్టి వెయిట్ లాస్ అయినా, ఏదైనా 2 బాటిల్స్ ఇయ్యండి. అండ్ దెన్ అప్పుడు చెప్పండి. దీంతో ఫలితాలొచ్చేస్తాయని గాదు. మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఒస్తాయి. మీరు ఫీల్ గుడ్ మంచిగా ఫీల్ అవుతారు. ఓ 6 మంత్స్ వాడుకుంటే మంచి ఫలితాలుంటాయని చెప్పడమే. అది మీరు చేయండి. వెయిట్ లాస్ మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు హెర్బాలైఫ్ కంపెనీ సక్సెస్ కావడానికి వాళ్ళేంటి ఫస్ట్ 3 డేస్‌కి లాక్ చేస్తారు. ఫస్ట్ 1 డే ఫ్రీగా ఇస్తారు. తర్వాత 3 డేస్‌కి తీసుకొచ్చి కూర్చొనిబెట్టి తాగిస్తారు. తర్వాత 1 వీక్ అట్లా చిన్నగా లాక్ చేస్తారు మనిషిని. మనం రాకముందే బెదిరెట్టేస్తున్నాం వాళ్ళని. 15,200 కట్టు. నీకు ప్రోడక్ట్ తెప్పిస్తానంటే ఎందుకొస్తారు సార్? సో, స్ట్రాటజీ మార్చండి. సో, ఇదే కాకుండా మీరు ముందుగా మీ టీమ్‌లో సేల్స్ పెరగట్లేదు అంటే ఒకటే అర్థం. ఆ టీము నమ్మకాన్ని పోగొట్టేస్తా ఉందని అర్థం. అందుకనే టీచ్ యువర్ టీమ్ టు బిల్డ్ ట్రస్ట్ బిఫోర్ ద ట్రస్ట్ ఈస్ బ్రోకెన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ టీమ్‌కి సేల్స్ రావట్లేదు అనంటే వాళ్ళు గతంలో నమ్మకాలు పోగొట్టుకున్నారు. ప్రజల్లో అనేక ఉత్పత్తులిచ్చి నమ్మకాలు పోయినాయి వాళ్ళకి. అందుకని ఇప్పుడైనా టీమ్‌ని తీసుకొచ్చినప్పుడు, ఆ టీమ్ యొక్క విశ్వాసం ప్రజల్లో పోగొట్టుకోక ముందే మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇయ్యాలి. బీ వెరీ వెరీ కాషియస్ వెనెవర్ యూ ఆర్ టాకింగ్ టు ద పీపుల్. ప్రజలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఓవర్ ఎగ్జాజరేట్ చేయొద్దు. ఓవర్ క్లెయిమ్ చేయొద్దు. సో, ఓవర్ క్లెయిమింగ్ చేయడం, ఒక్క నెలలోనే షుగర్ తగ్గిపోతుందనడం, ఇట్లాంటివి చేయకూడదు. నిజాయితీగా చెప్పాలి. 1 ఇయర్ వాడుకునేటట్టు ఉంటేనే తీసుకోవాలి. ఇంకెన్నో నేను అడుగుతాను. హౌ మెనీ కంపెనీస్ యూ ఆర్ గోయింగ్ టు జాయిన్ అగైన్? ఇప్పటికే 40 ఏళ్ళొచ్చాయి. లేదా 30 ఏళ్ళు దాటాయి. లేదా 50 ఏళ్ళు దాటాయి. ఇంకెన్ని కంపెనీలకు పరిగెత్తాం మనం? ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఒకటే పని. ఎక్కడ పోయినా పని చేస్తేనే డబ్బులొస్తాయి. మీరు రోజు రోజు మార్చుకుంటా పోకూడదు కాబట్టి దీన్నే కెరియర్‌గా తీసుకుంటే మాత్రం ముందు మీ రెప్యుటేషన్ కాపాడుకోండి. మీ టీమ్ తప్పుడు మాటలు చెప్పి సేల్స్ తేవద్దని చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే మీరలా చేస్తే మార్కెట్‌లో నిలబడలేరు. సో, నిజాయితీగా 1 ఇయర్ వాడితేనే తగ్గుతుందండి. అట్లాంటివి చెప్తే కొనరు సార్. 2 నెలలకి ఇద్దాం సార్. 6 నెలల్లో తగ్గిపోతుందని చెప్దాం అంటే 6 నెలల తర్వాత తగ్గకపోతే మనల్ని పడతాడు వాడు. నో నీడ్. ఈరోజు సేల్ లేకపోవచ్చు. ఆ వ్యక్తి పర్ఫెక్టు అనేటట్టు ఉండాలి. సో, మనకి భారతదేశం అంతా లేదా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే ఉందా? నో. ఎంటైర్ ఇండియా ఖాళీగా ఉంది. మనల్ని నమ్మినోడితో మనతో మనం ఇది జేయాలి. సో, ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఇది సపోర్ట్ చేస్తుంది. వర్డ్ ఇది ఉపయోగపడొచ్చు. ఇట్లా మాట్లాడడం మొదలెట్టాలి. ఎందుకు అంటే రేపొద్దున ఎవరైనా కూడా మనం మాట్లాడే విధానాన్ని తప్పట్టొచ్చు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. నయం జేసేస్తాం, గ్యారంటీలిస్తాం అనే మాట వద్దు. ఎందుకంటే ఎవ్వరు జీవితానికి ఎవ్వరు గ్యారంటీ ఇయ్యలేరు సార్. భగవంతుడొక్కడే చేయగలడు. మనం ఓన్లీ ఆరోగ్యానికి ఇది ఉపయోగపడేటటువంటిది. కాబట్టి ఎవరైనా గ్యారంటీ అంటే జీవితానికే గ్యారంటీ లేదు కదా సార్! నవ్వుతూ అనండి. రేపొద్దున రోడ్డు మీదకి పోతాం. రోడ్డు మీదకి పోతే మళ్ళీ తిరిగొస్తామనే గ్యారంటీ ఉందా? లేదు గదా! సో, మనల్నెందుకు ఆ డాక్టర్‌ని అడుగుతాడా? ఎళ్లి నువ్విచ్చే ట్రీట్మెంట్‌కి గ్యారంటీ ఉందా? నువ్విచ్చే మందులతో నాకు తగ్గుతుందా అని అడుగుతున్నారా? అడగట్లేదు గదా! మనం
సరే నేనే చాలా ఎక్కువగా చెప్పి జూమ్ ద్వారా చెప్తాను. ఇక మళ్ళీ మీరు కూడా బాధ్యత తీసుకోకండి. ఎల్లయ్యకి తగ్గింది, పుల్లయ్యకి తగ్గింది, మీకు కూడా తగ్గుతది. ట్రై చేయండి అని చెప్పండి. ఓ 2 మంత్స్ వాడండి, లేదా 1 మంత్ వాడండి. మీకు బాగుందంటే కంటిన్యూ చేయండి. లేదంటే వద్దని చెప్పడమే. అలా జాగ్రత్తగా చేసుకోండి. నేను ఒకటే చెప్తున్నా. ఇప్పటివరకు సప్లిమెంట్ చరిత్రలోనే ఇటువంటిది లేదు. ఇదేం చెప్పడం కాదు. మిగతా వాళ్ళందరూ అనుభవాలు. నేనేమి కొత్తగొచ్చినోడిని ఫీల్డ్‌కి. సో, అనేక మంది దీన్ని వాడినటువంటి వాళ్ళు, నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళే ఆశ్చర్యపోతా ఉన్నారు. కాబట్టి దయచేసి మనం దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మనం ముందుకెళ్దాం. సో, ఇఫ్ యూ వాంట్ టు డూ ద సేల్స్, బేసిక్ ఫండమెంటల్స్ ఇవి. తర్వాత మనకి ఇదొక 2, 3 రోజులు క్లాస్ ఉంటది. ఆహ్, ఈ ఫౌండేషన్‌లో మనం ఏం చేస్తున్నాం? ఫౌండేషన్‌లో ముందు ప్రాస్పెక్ట్‌ని ఎత్తుతున్నాం. అంటే ఐడెంటిఫై ద కస్టమర్స్. మీరు కొనలేనటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళి వాడు ఎంబడ పడకండి. ఆడిని ఇబ్బంది పెట్టొద్దు. మినిమమ్ అతని జీతమే 10,000, నీకు 12,000, 13,000 పెట్టి కొనాలంటే ఇబ్బంది. అతనికి సీరియస్‌గా పెద్ద రకాల జబ్బులేదైనా ఉంటే కొంటాడు. కాబట్టి చూసుకోండి. ఏ వ్యక్తితో మనం ప్రాస్పెక్టింగ్‌కి ఎళ్ళాలి? అతని పొటెన్షియాలిటీ ఉందా? లేదా? అని చూడండి. ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడండి. ప్రాస్పెక్టింగ్ చేయండి. పొటెన్షియల్ కస్టమర్, నోట్ మై పాయింట్. కొనగలిగే శక్తి సామర్థ్యాలున్నవాడు, ఆర్థికంగా ఇబ్బంది లేదు, తీసుకోగలడనే వ్యక్తులతోనే మీరు మాట్లాడాలి. ఒకవేళ ఏమీ లేదు, క్యాన్సర్ వచ్చింది, అతను కొంటాడు. పేదోడైనా చనిపోవాలనుకోడు కాబట్టి. కాబట్టి ఆళ్ళ అవసరం ఎంతుంది? లేదా ఆర్థికంగా ఎట్లుంది? ఇది చూసుకొని చెప్పండి. నెక్స్ట్. సో, అంటే ఫిట్ అంటే అదే. క్వాలిఫికేషన్ అంటే అతను అర్హత ఉందా? కొనే స్తోమత ఉందా? లేదా అఫోర్డబిలిటీ ఉందా? లేదా చూసుకోవాలి. తర్వాత మూడోదేంటంటే, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో సరిగ్గా ఇందాక చెప్పిందే మళ్ళొకసారి ఇక్కడ స్లైడ్‌లో చెప్తాను అంతే. తేడా ఏం లే. మళ్ళీ కొత్తదేం చెప్పట్లే. నీడ్ ద అసెస్మెంట్. వాళ్ళకేం గావాలో అర్థం చేసుకోండి. వాళ్ళకేం గావాలో అదే మాట్లాడాలి. మిగతా మాట్లాడకూడదు. అండర్‌స్టాండ్ దేర్ ఛాలెంజెస్. ఎవరి ఛాలెంజెస్ అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో అతనిది. అతన్ని రైట్ క్వెషన్స్ ఏస్తే మీకు అర్థమవుతది. తర్వాత ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు క్రికెట్టు ఏదైనా ఆడతారనుకోండి గేమ్. డైరెక్ట్‌గా కోచ్ మిమ్మల్ని ఫీల్డ్‌లోకి పోయి ఆడమని చెప్పడు. ప్రాక్టీస్ చేయమంటాడు. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయి, వార్మప్ చేయి అంటాడు. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయిస్తాడు. ఆ తర్వాతే మెయిన్ మ్యాచ్‌లోకి వదులుతాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. కొనగలిగే స్తోమత ఉందా లేదా చూసుకోవాలి. అతను ఓకే. కొనగలిగే ఇదుంది, అఫోర్డబిలిటీ ఉందన్నప్పుడు అతనికి ఏం కావాలో ఓపికగా ప్రశ్నలేసి తెలుసుకోండి. తర్వాత దానికి సొల్యూషన్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వండి. తనకున్నటువంటి డౌట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేయండి. ఓపికగా తను అడిగిన దానికి కాంట్రోవర్సీ చేయకుండా ఓపికగా మాట్లాడండి. మీరు కరెక్టే సార్ అనండి పర్లేదు. తర్వాత మనదేందో చెప్పండి. మీరు చెప్పలేకపోతే మీ అప్లైన్‌తో చెప్పించడం. తర్వాత క్లోజింగ్. క్లోజింగ్ అంటే ఏంలే కమిట్మెంట్ నేను కొంటాను అని అంటాడు. ఆ రోజే కొనేస్తాడా? 100కి 90 మంది కొనరు. 10 మందే కొంటారు. అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ మీరు 100 మందిలోకి తీసుకెళ్ళినప్పుడు. కొంతమంది ఏమంటారు కమిట్మెంట్ కొంటానులెండి సార్ అంటాడు. ఆడికి అయిపోలేదు. క్లోజింగ్ అంటే ఆడికి అయిపోయింది అనుకుంటారు. నో. అప్పుడే అసలైన స్టోరీ మిగిలుండేది. ఇక్కడ వరకు అందరూ వస్తారు. కమిట్మెంట్ తీసుకుంటారు, ఆగిపోతారు. తర్వాత ఫాలో అప్పే లేదు. ఫాలో అప్ అంటే ఏం లేదండి. బిల్డింగ్ రిలేషన్‌షిప్. ఇది జరిగితే చాలండి. ఇది ఆగిపోతుంది. ఈ స్టెప్ సెవెంత్ స్టెప్. ఇక్కడ అందరూ ఫెయిల్యూర్ అయిపోతున్నారు. కొంటాను అన్న వ్యక్తి ఎందుకు కొనకపోతున్నాడంటే, మీరు మానవతా సంబంధాల్ని ఆ రోజు నుంచి పెంచుకోవట్లేదు అతనితో. ఆ ర్యాపో పెంచుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఫోను చేసి ప్రొడక్ట్ అంటే 2 సార్లు పక్కన పెట్టేస్తాడు. అతని గురించి కన్సర్న్ చేయాలి. మళ్ళొక్కసారి ఎళ్లి కలవాలా? ఎట్లున్నారు సార్? ఏంటి సార్? ఇట్లా వారితో మంచి మానవతా సంబంధాల్ని ఒక 5 టైమ్స్, 6 టైమ్స్ కొనసాగించినప్పుడు డెఫినిట్‌గా మీరు ప్రొడక్ట్ అని అడగకూడదు. వాళ్ళకి అర్థమవుతుంది గదా! మీరు కాల్ చేస్తే. మీరు వేరే విషయాలే మాట్లాడాలి. అతని యోగక్షేమాల గురించి కనుక్కోవాలి. ఆ ఫాలో అప్ చేస్తే ప్రెషర్ లేకుండా సేల్ జరగాలి. ఈ 7 స్టెప్స్ సేల్స్ ప్రాసెస్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక మనకి 30 స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ 30 స్ట్రాటజీస్ ఏంటి? నాకు తెలిసి
మా అమ్మాయి చాలా హై లెవెల్‌లో తయారు చేసినట్టుంది పీపీటీ. అందుకని పీపీటీ పక్కన పెట్టి చెప్పాను. సో, తను ఆహ్, ఈ మన సేల్స్ ఆమె గూడా మార్కెటింగ్‌లోనే ఉంది గాబట్టి, చాలా హై లెవెల్‌లో చేసింది. ఇంత అవసరం లేదు మనకి. దీనిలో ఏది అవసరమో వాటిని నేను మీ అందరికీ ఆహ్, కస్టమర్ సెంట్రిక్ ఏంటి, 30 స్ట్రాటజీస్ ఏంటనేది మనం ఓపికగా లేమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుందాం. రైట్? ఈరోజు 2 పీపీటీలున్నా నాకు ఎక్కువైపోతుందేమో అనిపిచ్చింది. అందుకనే నేను దీన్ని పక్కన పెట్టి డైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ కస్టమర్ సెంట్రిక్ ఏంటి, ఇవన్నీ మనం అగ్రెసివ్ డైరెక్ట్ స్ట్రాటజీస్ ఇవి వర్కౌట్ కాదు ఇప్పట్లో. ఇవన్నీ రేపు దీనిలో ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ స్ట్రాటజీస్ ఎట్లా చేయాలి? వీటి మీద ఒక 2, 3 రోజులు సెషన్స్ ఉంటాయి. మేబీ మీకు కొంత బోరింగ్ ఉన్నా తప్పదు మరి. ఇష్టం లేకపోయినా వి నీడ్ టు డూ థట్. అదర్‌వైజ్ వి కెనాట్ గెట్ సక్సెస్. జీవితంలో అన్నీ మనకిష్టం ఉండేటివే చేస్తే ఆర్థికంగా ఎదగలేం. కొన్ని మనకిష్టం లేకపోయినా చేయాల్సినటువంటి అవసరం ఉంటది. సో, సేల్స్ అనేది మనకిష్టం లేకపోయినా, మనం చదవకపోయినా వి నీడ్ టు లెర్న్ అండ్ వి నీడ్ టు డూ. అదర్‌వైజ్ వి ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ సక్సెస్. థాంక్ యూ. ముఖ్యంగా నేనేంటంటే ఐ యామ్ నాట్ ఏ మార్కెటింగ్ గై. అయినా మనము తప్పదు గదా! జీవితంలో మనం ఎదగాలనుకున్నప్పుడు ఆ పని మనకిష్టం లేకపోయినా చేయాల్సిందే. మూడున్నప్పుడే చేస్తాను. మూడ్ లేనప్పుడు నేను పక్కన పెట్టేస్తాను. నాకిది చేయను అంటే జీవితంలో మనం సక్సెస్ కాలేం సార్. మనకిష్టం లేనప్పుడే పని చేయగలగాలి. సో, ఆల్ ది బెస్ట్. ఐ హోప్ నేనేమో మార్కెటింగ్ క్లాసు ఏదో నాకు తెలిసినంత నేను కొద్దో గొప్పో అటు ఇటు గ్యాదర్ చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో 1 ఆర్ 2 డేస్ కూడా ఇదే మార్కెటింగ్ క్లాసులు కొనసాగుతాయి. అండ్ దెన్ 2 మోర్ డేస్ ఉందండి. డు యూ గెట్ బోర్? ఏమైనా బోర్ అనిపిస్తుందా సారు? థాంక్ యూ. సో, ఎంతమంది రాసుకున్నారు? ఎంతమంది రాసుకున్నారు సార్? నో బోరింగ్ ఝాన్సీ. థాంక్ యూ. మైసెల్ఫ్ యూ రోట్. ఓకే. ఇంట్రెస్టింగ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. మీరందరూ గూడా మార్కెటింగ్‌లో ఉన్నవాళ్ళే. అన్నీ తెలిసినవే ఉంటాయి. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. 1 ఆర్ 2. థాంక్ యూ. సూపర్బ్. థాంక్ యూ అరుణారుత్ మేడం. సో, ఓహ్! ప్రసాద్ గారు టైపింగ్ ఇన్ ఎంఎస్ వర్డ్ ప్యారలల్. వెరీ గుడ్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్. సో దట్ నాకు ఇంకా మరింత బాధ్యతగా మరింత